పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు పర్యటించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఆరుగాలం చేసిన పంట చేతికొచ్చేసరికి వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రభుత్వం సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆగ్రహాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ ఇబ్బందులు లేకుండా పండించిన పంటను అమ్ముకునేలా చూస్తామని రామానాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. పడితే వాటర్ నిలబడిపోయి గోతుల్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ఇతను ఇది ఇబ్బంది అవుద్ది. 10 రోజులు అయిపోయినాయండి. కప్పెట్టి అలా మరి అదే పోరాడుతున్నాం మీ గురించి. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఇన్ని కష్టాలు 5 సంవత్సరాలు పడ్డ బాధ ఎప్పుడు పడదండి. నరకం. పోలే రేపు 4వ తారీఖు నుంచి మీకు రైతులకు మోక్షం వస్తుంది. మళ్ళీ ఆఫ్లైన్ లో మీకు నచ్చిన మిల్లుకి అమ్ముకునేలాగా మనం ఏర్పాటు చేద్దాం. అదే బెటర్ కదా. సంచులు టైంకి వచ్చి మనకి ఇలాగైతే సంచులు రావట్లేదు, ఆన్లైన్ అంటాడు. అసలు చాలా అన్యాయం. సరిపిల్ల రోడ్డుకి వెళ్ళాం మేము. ఎక్కడున్నాయి అందుకని ధాన్యం ఎలా ఉంటాయి, ఎలాగవుతున్నాయి. రైతు ఎక్కడ ఓపుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ ఈ అకాలమైనటువంటి వర్షం ఏదైతే మొదలైందో దీంతో పెనం మీద ఉన్నటువంటి రైతు పరిస్థితి పొయ్యిలో పడినట్టు అయినటువంటి స్థితి. ఏదైతే ఇప్పుడు ధాన్యం కోతలు కోసి 10 రోజులైంది, కానీ సంచులు లేక ఆ ధాన్యం రాసులు అట్లానే చాలగొట్ల మీద పొంతల రోడ్ల మీద నిలబడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఏదైతే సంచులు కూడా చాలా పెద్ద పెద్ద బెజ్జాలతోటి అసలు ఆ ధాన్యం పట్టడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి. మూడవది, మనం ధాన్యం కష్టపడి సంచులు తెచ్చుకుని పట్టినా కూడా మరి ఆన్లైన్లో ఏదో ఒక మిల్లుకి చూపించడంతో వెళ్తే అన్ని లారీలు ఆ మిల్లుకి వెళ్ళిపోతున్నాయి. దాంతో వాళ్ళు ధాన్యం దింపుకోవాలంటే 2 రోజులు 3 రోజులు ఆ మిల్లు దగ్గర పడుతుంది. కొన్ని మిల్లులు చూస్తే ధాన్యం లేకుండా ఖాళీగా ఉంటూ ఉన్నాయి. ఇట్లా రైతు పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా 6 కాలం కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి కూడా వీలు లేనిటువంటి దుస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే సంచులు ఏవైతే ఉన్నాయో వెంటనే ఈ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఇమ్మీడియట్లీ సప్లై చేయమని ఒక